తర్వాత కూర్చుందామండి. కూర్చుందాం. తండ్రి తాను శ్రమను అనుభవించటను అందువలన శ్రమపడుచున్న వారికి అందరికీ సహాయము చేయదగిన శక్తి గలవాడని నిన్ను గురించి అనుభవము సాక్ష్య వాక్యము మాకు తెలియచేయుచుంటుండగా నీ శ్రమను ధ్యానించటం వలన మా శ్రమలు తొలగించువానికి ఈ స్తుతి స్తోత్రములు సమర్పించుతున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. శిలువ ధ్యానపరులైన మనందరికీ అగమ్య గోచరమైన దైవ జ్ఞానము, శిలువ ధ్యానం మన హృదయ స్థితికి అందిపుచ్చుకున్నంత అనుభవంలోనికి తండ్రి మనందరినీ నడిపించును గాక. పిల్లరా, ఈ దిన వాక్య పాఠ్య భాగంలోని వచనాలు మళ్ళా నేను చదువుతున్నాను, గ్రహించండి. తర్వాత ఈ దిన ధ్యాన భాగము బహు విస్తారమైనది. దీనిని గురించి మరి వివరించడానికి నాకు జ్ఞానము చాలదు, ధ్యానించడానికి సంఘానికి సమయము కూడా చాలదు. అయినను దైవాత్మ ప్రేరణ బట్టి దేవుని ఆత్మ సహాయం ఎంతవరకు తీసుకుని వెళుతుందో అంతవరకు వాక్యము, శిలువ మర్మము ధ్యానిద్దాం. వాక్య భాగం అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 20వ వచనం నుండి 24వ వచనం వరకు. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనంగా చేస్తున్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున స్వార్థ ప్రకటననే వెర్రితనము చేత నమ్మువారికి రక్షించుట దేవుని దయాపూర్వకమైన సంకల్పమాయను. యూదులు సూచక్రియలను చేయమని అడుగుతున్నారు, గ్రీకు దేశస్థులు జ్ఞానము వెదుగుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుతున్నాం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమును అయ్యున్నాడు. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. సంహారదూత నన్ను దాటిపోయే. గొర్రె పిల్ల విలువైన రక్తములో, గొర్రె పిల్ల విలువైన రక్తములో కడుగబడి నేను రక్షణ పొందితిన్. కడుగబడి నేను రక్షణ పొందితిన్. నా సంకటములన్నీ తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. సంహారదూత నన్ను దాటిపోయే. సంహారదూత నన్ను దాటిపోయే. సిలువను గురించి
పౌలు గారు ఇస్తున్నటువంటి సాక్ష్యం, సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించున్నాం. సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాం. పిల్లరా, ఈ సంగతులు దీనిని గురించి బహు విశాలమైనటువంటి విషయాలు ఎన్నో మరి వాక్యములో ఉన్నటువంటి భావాలు, భక్తుల యొక్క అనుభవాలు, దైవికమైన భౌతిక జ్ఞానము, దైవికమైన ఆత్మజ్ఞానము కలిగిన వారు దేవుణ్ణి నమ్ముకొనటం వలన దేవుడి ద్వారాగా కలగబడిన జ్ఞానము, శరీర జ్ఞానము, దేవుణ్ణి నమ్ముకొనుట వలన, దీనిని బహుగా ధ్యానించుట వలన కాలక్రమేపీ దాని వివరము, మర్మము దేవుడు దర్శనములో చూపించిన విలువలు, జ్ఞానము, ఈ సంగతులన్నీ పౌలు గారు సిలువను గురించి సంఘాలకు తెలియచేస్తున్నారు. అయితే ప్రియులారా, కొందరికి వెర్రితనంగాను, కొందరికి మరి రక్షణకరంగాను, కొందరికి మరి హేళనకరంగాను, మరికొందరికి దూషణకరంగాను ఆ కాలంలో ఉండేదట. ఈ కాలంలో లేదు. దేవుని కృపను బట్టి మనమెంతో ధన్యులము. కాలక్రమేపీ భక్తులైన వారు చేసినటువంటి భక్తి విశ్వాసాలు, వారు కనపరిచిన మాదిరికరమైనటువంటి ప్రవర్తన, వారు చేసినటువంటి అతీతమైనటువంటి శక్తితో కూడిన ప్రార్థనల ద్వారాగా భూమికి ముక్తి ప్రాప్తించిందని చెప్పక తప్పదు. పేతురు గారు చెప్పినట్లుగా ఇప్పుడున్న ఆకాశం, ఇప్పుడున్న భూమి భక్తిహీనుల తీర్పు, నాశనము కొరకు నిలవ చేయబడినవై ఉండి, అదే దేవుని వాక్యం వలన భద్రము చేయబడుచున్నవని పేతురు గారు రాసినటువంటి పత్రికలో ఈ సంగతులు మనం చూస్తాం. ఎందుకు ఇప్పుడు ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, పిల్లారా, దేవుని వాక్యం వలన కొన్ని విషయాలు భద్రము చేయబడుతున్నాయి. వాక్యము ధ్యానము చేయడం వలన ఆ లోకము కూడా భద్రము చేయబడుతోంది అని భక్తులు వారి అనుభవాన్ని బట్టి తెలియచేస్తున్నారు. 2 పేతురు 3వ అధ్యాయము 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. పిల్లరా, మరి దేవుడు అపోస్తలులకు ఇచ్చిన, ప్రవక్తలకు ఇచ్చిన దైవ గ్రంథముల ధ్యానముల ద్వారాగా భూనివాసులు కూడా వారికి ఎరగకుండానే, తెలియకుండానే వాక్యము దాని ప్రభావమును చూపుతూ సృష్టిని, దేవుడు సృజించినటువంటి మనుషులను భద్రం చేస్తుంది అని ఈ సంగతి వాక్యం ద్వారాగా తెలుస్తుంటే, మన తండ్రి గారు దేవదాసయ్య గారు యేసు క్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానం చేస్తుండండి మనసు పెట్టి అని అన్నారు. మనసు పెట్టి ధ్యానము చేసినప్పుడు దోషములు దూరం అవుతాయి అని ఆ 32వ పాటలో ఈ పాటలో మనం పాడతాం. మనిషిని తనకు తెలియకుండా, మతంతో పని లేదు, అన్ని మతాల మనుషులు తెలియకుండా దోషము మనిషి యొక్క మనసును ఆవరించి ఉన్నప్పుడు యేసు క్రీస్తు వారి యొక్క సిలువను ధ్యానం చేసినప్పుడు
దోషములు పరిహారం అవుతాయి. అది దైవజనుడైన దేవదాసయ్య గారి యొక్క సొంత అనుభవం. ఎప్పుడు మనిషిలో ఉన్న దోషము పరిహారం అవుతుందో, దేవునిలో ఉన్న ఆత్మ వచ్చి దైవికమైనటువంటి సంగతులన్నీ మర్మములన్నీ మానవునికి తేట తెల్లగా కనపరుస్తుంది కాబట్టి, అందువలన విశేషమైనటువంటి దేవాశక్తి కలిగి మనిషి దేవుని మీద ఆనుకుంటాడు. ఇప్పుడు మనం ఆనుకోలేదంటే మనకి దేవాశక్తి ఉంది కానీ విశేషముగా ఆనుకున్న వారం కాదు. ఉడతా భక్తి లాంటిది మన భక్తి. అడపా తడప చేసే ఉడత భక్తి లాంటిది మన భక్తి. కానీ గత కాలంలో ఉన్నటువంటి భక్తులు విశేషముగా దేవాశక్తి. ఇక భక్తి విషయంలో ప్రాణం పోవడానికైనా సరే వారు ఎన్నడూ ఎక్కడ వెనకాడేవారు కాదు. అట్టి వారిలో ఒకరు పౌలు గారు. ఈ పౌలు గారు ఇల్లారా మరి ప్రభువుని చూసారా అంటే ప్రభువుని చూసిన వాడు కాదు, దేవుడే పౌలు గారిని చూశాడు. దేవుడు పౌలు గారిని చూసి ఒక గాయం చేశాడు. ఆ గాయము ద్వారాగా అతడు అంధత్వంలోకి వెళ్ళిపోయాడు. లోకం చీకటైపోయింది. ఆ అంధత్వంలో ఉన్న పౌలుతో దేవుడు మాట్లాడారు. మామూలుగా మాట్లాడచ్చు కదా, గుడ్డోండి చేసి మాట్లాడాలా అంటే అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో కొందరు ఒక పుట్టిగుడ్డి వాడిని చూసి ప్రభు దగ్గరికి తీసుకొని వస్తారు. వచ్చిన వారు, ప్రభువా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు చేసిన పాపమా, వీడిని కన్న తల్లిదండ్రులు చేసిన పాపమా, ఎందుకు గుడ్డివాడిగా పుట్టాడు అని ప్రభువుని అడుగుతారు. అప్పుడు ప్రభు ఏమంటాడంటే, వీడు పాపం చేయలేదు, వీడిని కన్నవారు కూడా పాపం చేయలేదు, మరి ఎందుకు గుడ్డివాడిగా పుట్టాడంటే దేవుని మహిమ వీడి ద్వారాగా కన్నులుండి చూడలేని వారికి అందరికీ లేని కళ్ళు వచ్చిన వాడు సాక్షిగా నిలబడతాడు. దేవునికి స్తోత్రం. అంతవరకు గుడ్డివాడు. ఈ గుడ్డివాడిని యేసు ప్రభు ముట్టుట ద్వారాగా, ఆ కన్నులు ముట్టి శుద్ధినిగా చేయట ద్వారాగా, ఇప్పటి వరకు ఆ దేవాలయం దగ్గర అడుక్కుండేవాడు కదా, రోజు ఎవరో ఇద్దరు తీసుకొని వచ్చి మెట్ల మీద కూర్చోబెట్టేవారు కదా. ఆ దేవునికి ఆరాధన చేయడానికి వచ్చిన భక్తులు అప్పుడు ఉంది గుణం, ఇప్పుడు ఉంది దాన ధర్మముల గుణం. మనం దేవాలయంకి వచ్చి ఆరాధన చేసి వెళ్ళిపోయేటప్పుడు ఒకవేళ అడుక్కుండేవాళ్ళన్నా బయట కూర్చుంటే మనకు కలిగింది ఏదో వేసి వెళ్ళడం వాడుక. ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది వాడుక. అలాగే దేవాలయం ద్వారా అడుక్కుంటూ ఉండేవాడు కదా. ఈ అడుక్కుండేవాడు ఎలా పరుగులు పెడుతున్నాడు, ఎలా గంతులు వేస్తున్నాడు, ఎలా దేవాలయంలో తిరుగుతున్నాడు, ఎలాగ అందరినీ గుర్తుపడుతున్నాడు అంటే ఇంతవరకు వీడు గుడ్డివాడిగా ఉండడానికి గల కారణము, పుట్టడానికి గల కారణం వీడు చేసిన పాపమా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపం అంటే, కన్నవారు చేసిన పాపం అంటే కాదు కాదు. యేసు ప్రభు అంటారు, కన్నవారు చేయలేదు, వీడు చేయలేదు, వీడిని సృజించిన దేవుడు వీడి ద్వారాగా మహిమ తెచ్చుకొనుట కొరకు వీడిని గుడ్డివాడిగా చేశారు. ఎరగని వారు దేవుడు తన మహిమ తెచ్చుకోవడానికి ఒక జీవికి కళ్ళు లేకుండా చేస్తాడా? అది న్యాయమా అని నన్ను ఒకరు ప్రశ్నించారు బహుకాలం క్రితం. అప్పుడు నేను అన్నాను, కన్నులుండి దేవుణ్ణి చూడని వారు ఎందరో ఉన్నారు, కన్నులుండి దేవుణ్ణి చూడని వారు ఉన్నారు, కాళ్ళు చేతులుండి దేవునితో కలిసి జీవించిన వారు ఎందరో ఉన్నారు, పెదవులతో దేవుణ్ణి ఘనపరుస్తున్న వారు ఉన్నారు, హృదయము దేవునికి దూరం చేసుకొని వారి హృదయాలోచనలు వేరేగా పెట్టుకున్న వారు ఉన్నారు. వారు దేవుడి దగ్గరకు వస్తున్నారు కానీ దేవుణ్ణి ఎరగకున్నారు. ఇలాగ దేవుడి దగ్గరకు వచ్చేవారందరూ కూడా దేవుడు ఎలాంటి వాడు అని వారు గ్రహించినట్లు ఈ గుడ్డివానికి క్రియ చేసి దేవుని మహిమను కనపరిచారు. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు
పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవాలయంకి వస్తున్నారు, దేవుని స్తుతించట్లేదు. దేవాలయంకి వస్తున్నారు, దేవుని మనసేంటో తెలుసుకోవట్లేదు. వీరు వచ్చి వెళుతున్నారు, వారు అనుకున్నది ఏదో జరగాలని చెప్పి కలిగి ఉంటే బయట బిచ్చగాడికేసినట్టుగానే లోపల దేవుడికి కూడా ఒక కానుకేసి వెళ్ళిపోతున్నారు. ఇలా ఉన్నారు మనుషులు. అప్పుడు ఇలా ఉన్నారు కాబట్టి వీరందరి కళ్ళు తెరిపించాలి అంటే నేను వీడి కళ్ళు తెరిస్తే వీడి ద్వారాగా అందరి కళ్ళు తెరవబడతాయి. అప్పుడు నా తండ్రికి మహిమ కలుగుతుంది అని చెప్పి ప్రభు ఈ సంగతిని వారికి తెలియజెప్పారు. అలాగే పరిశుద్ధ పౌలు గారిని కూడా కన్నులుండి కనులకు పొరలు గమ్మి కనుగానని కామమున చేస్తున్న కాని కార్యములను చూసి దేవుడు సహించలేక అపోస్తల కార్యం 9వ అధ్యాయం 18వ వచనంలో అతని కన్నుల నుండి పొరలు రాలే వరకు అతన్ని శిక్షించాడు దేవుడు. అతని కన్నుల నుండి పొరలు వంటివి రాలిపోవాలి. రాలితేనే కానీ ఇతని యొక్క గర్వము గర్విష్టి చేష్టలు అంటే మనిషి అయ్యుండి మృగంలా జీవిస్తున్నటువంటి ఇతని జీవితం మారదు అని దేవుడు ఎరిగి ఆ మృగం వలె జీవిస్తున్నటువంటి సౌలు కళ్ళలో ఉన్న పొరలు రాల్చి తనను కనుపరుచుకున్నట్టు ద్వారాగా ఇప్పుడు మృగం వంటి స్వభావం పోయి మానవత్వం అనే స్వభావం వచ్చింది ఈ సౌలు గారిలో. మానవత్వం అను అతను తన సంగతి తనకు తెలిసింది. అంటే ఇంతవరకు కనుగానని కామమున కాని కార్యములు చేసి నా తోటి జాతి వారికి అందరికీ నేను హానికరంగా జీవించాను, నా కళ్ళు తెరిచిన తండ్రిని నేను చూడాలని ఆశపడ్డాడు. చేస్తున్నది బోధ కాదు పిల్లలారా, ఇది క్రియ. ఇది మన జీవితంలోనికి రావలసిన క్రియ. ఇలాంటి లోటులు ఎక్కడైనా ఎవరిలోనా ఉంటే లోతైన జలములలో లోతున్న వినబడు స్వరమా లోబడుటకు నేర్పించి లోపములు సవరించి లోనోన్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకే సజీయుమయ్యా లోపించని అర్పణగా లోకే సజీయుమయ్యా నడిపించునావా. కాబట్టి ఈ పాట ఆనాటి భక్తులది కాదు, ఈ కాలపు భక్తుడిది. ఈ కాలపు భక్తుల్లో కూడా మనకి అతి సమీపమునున్న పిఠాపురం పట్టణ వాస్తవ్యుడు ఏబి మాసిలామణి గారు పరమభక్తుడు, మరి శ్రేష్టమైనటువంటి స్వార్థకుడు. ఈయన వాక్యం చెప్తే ఆ పాలు తాగే పిల్లలు కూడా నోరు మూసేస్తారు. అంత పిన్ డ్రాప్ సైలెంట్. ఇప్పుడు నేను మైకుల్లో గట్టిగా అరుస్తున్నాను, అలాగ అరవడం అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా. ఒకవేళ బిడ్డ ఆదమరిచి కేకలు పెడితే అంతలోనే తల్లి తీసి తన రొమ్మును హత్తుకొని బిడ్డకు పాలు పెడితే అంత సైలెంట్ అయిపోద్దు. ఆయన వాక్యం చెప్తే పసిబిడ్డలు కూడా అలాగే మౌనంగా అయిపోయేవారు. ఈ సంగతి కాకినాడ పెద్ద హాస్పిటల్ దగ్గర క్రేక్ మెమోరియల్ చర్చిలో ఆయన వాక్యం చెప్పేటప్పుడు నా చిన్న వయసులో ఆయన మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్కి వచ్చి వాక్యం చెప్పేటప్పుడు నాకు తెలియదు, దేవుడు తెలియదు, ఏమీ తెలియదు, ఏదో ఆకతాయితనంగా అలాంటి పిల్లలు.
ఆయన వాక్యం చెప్పేటప్పుడు నాకే అదేదో తెలియనటువంటి ఆ ఆ మనస్తాపం బాల్య దినములోనే ఆడుకునే బిడ్డగా దేవుడంటే తెలియదు, అసలు నా మతమే కాదు. కానీ దానికి ఎదురుగుంటానే ఉన్న ఆ నీలవారి తోట అంటారనమాట. ఆ క్రేక్ చర్చికి ఎదురుగుంటా ఉన్న వీధంతా నీలవారి తోట అంటారు. అది మా అమ్మమ్మ గారు ఏరియా అట. అక్కడ ఈ సంగతి జరిగింది. అప్పుడు ఎందుకో దేవుడు ఇలాంటి సంగతులు అడపా తడప అక్కడక్కడ అప్పుడప్పుడు నా హృదయాన్ని టచ్ చేసే సంగతులు, నేను దేవుడి బిడ్డను కాకపోయినా, దేవుడు నాకు తెలియకపోయినా, అంత జ్ఞానం నాకు లేకపోయినా, ఈ కాలంలో ఆ మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి ఏమో దేవుడు నచ్చినట్టు వారిలో గుచ్చి వేసావు అన్నట్టుగా అప్పుడే దేవుడు ఇలాంటి విషయాలు తెలియదు. ఆ దైవజనుడైన మాసిలామణి గారే ఒకానొకప్పుడు భక్తిపరుడై ఉండి దావీదు బత్షెబాను చూసి పొరపాటున పాపంలో పడిపోయినట్లుగా కాషాయ వస్త్రాలు ధరించినటువంటి మహనీయుడు కూడా కంటితో చేసిన పాపాన్ని కడుక్కోవడానికి లోతైన జలములలో లోతున్న వినపడు స్వరమా లోపడుటకు నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకే సచియుమయ నడిపించు నానావా. పిల్లరా, ముందే చెప్పాను, ఇది చాలా బ్రాడ్కాస్ట్, విస్తారమైన అంశం. దీన్ని వీలైనంత వరకు కట్ చేసుకుంటూ వెళుతున్నాను. అనివార్యంగా పాట పాడిన మాట చెప్పిన వాటిని కూడా కొంత కట్ చేసి అలా చేసినా మరి వాళ్ళు పూర్తి అవుతుందో లేదో కూడా తెలియదు. కాబట్టి సహకరించండి. నేను మధ్యలో మిమ్మల్ని గాయపరుస్తున్నానని, ఆయాసపరుస్తున్నానని మనస్తాపము చెందొద్దు. అందరం కలిసి దేవుని మహిమ కొరకే పనిచేద్దాం. ఇదే విధంగా నాడు సౌలు గారు కూడా, నా కళ్ళు తెరిపించిన తండ్రి, నిన్ను ఎరగని వారికి నిన్ను చూపించడానికి ఇప్పుడు నీవు నీ సిలువ విలువ ఏదో నాకు తెలియచేయమని మరి మానవాతీతమైనటువంటి జ్ఞానముతో ఆయన ధ్యానము చేయటం బట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అంతరంగ సిలువ వివరాలు తెలియజేశారట. చెప్తాను ఈ సంగతులన్నీ, మీకు ఓపుకుంటే శ్రద్ధగా వినండి. బహిరంగాన్ని ఒక సిలువ కనపడుతుంది. బహిరంగానున్న సిలువ యేసుక్రీస్తు ప్రభుని యెరూషలేము పురవీధుల్లో తిప్పి దానికి కేంద్రమైన గొల్గొతా కొండ మీద తీసుకొని వెళ్ళి ఆ గొల్గొతా కొండ మీద ఒక గొయ్యి తీసి ఆ గోతిలో ఈ సిలువను నిలబెట్టి ఆయన రెండు చేతుల్లో రెండు కాళ్ళు, ఒక కాళ్ళు మీద ఒక కాలు పెట్టి రెండు కాళ్ళకు ఒక మేకు, కుడి చేతిలో ఒక మేకు, ఎడం చేతిలో ఒక మేకు, తల మీద ముళ్ళ కిరీటం. ఇది పెట్టినప్పుడు అక్కడున్న రాణివారు అపహాసములు చేయొచ్చు నాయనసము పైను మీయొచ్చు నపహాసములు చేయొచ్చు నయనసము పైను మీయొచ్చు కృపమాలిన సైనికు లందరును నెపమూలించుచుగొట్టిరి. కృపమాలిన సైనికు లందరును నెపమూలించుచుగొట్టిరి. కొట్టి వారి ఆలోచనంట యెహోవాకును ఆయన అభిషక్తునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేస్తారు అని దావీదు కీర్తన 2వ కీర్తన 3వ వచనంలో దేవుడు మరి దావీదు గారికి చూపించినటువంటి దర్శనంలో ఈ మాట కనపడుతుంది. వీళ్ళు ఎవరంటే భూరాజులు,
చదువు నాన్న. దేవునికిని ఆయన అభిషిక్తుడైన కుమారునికిని విరోధంగా నిలబడుతున్నారు. ఏలికలందరూ కలిపి ఏకీవించి అపహాసము ఆలోచనలు చేయిస్తున్నారు. ఆయన్ని కిందకెళ్ళిన తర్వాత 4వ వచనం, ఆకాశమందు ఆసీనుడు వగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూసి అపహాసం చేస్తున్నాడు. ఇక్కడ ఆగుదాం. ఇప్పుడు ఈ ముందు నేను ఒక పల్లవి పాడాను, చరణం పాడాను. అపహాసకములు చేయుచు ఆయన యానసముపై ఉమ్మి వేయుచు కృపమాలిన సైనికులందరూ నెపములు చెప్తూ ఆయన హేళన చేశారు. ఆ హేళన చేసేవారిని గురించి దేవుడు దావీదు గారికి చూపించారు. యెహోవాకును ఆయన అభిషిక్తునికిని వ్యతిరేకంగా భూరాజులు ఆలోచనలు చేస్తున్నారు. వీరి ఆలోచనలన్నీ వారి కంటికి కనబడుతున్న వాటి మీదే చేస్తున్నారు, కానీ కంటికి కనబడని విషయాలు వారు ఎరగరు అని వారి క్రియలను చూసి దేవుడు నవ్వుతున్నాడంట. దేవునికి స్తోత్రం. వీళ్ళ నవ్వేమో అపహాసము, ఆయన నవ్వేమో వీళ్ళ వెర్రితనం. అందుకని అక్కడ ఏమంటారంటే, పిల్లలారా, మరి కాదు 25వ వచనంలో దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. నేను చదువుతున్నాను కదా, ఇంకా పిల్లలారా మీరు చదివితే మైక్లో చదవండి, క్లియర్గా ఉంటుంది, ఇంకెవరికి ఆటంకం ఉండదు. దేవుని వెర్రితనం మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది. ఆయన వెర్రోడే అనుకున్నారు వీళ్ళు. అనుకొని యెహోవాకును ఆయన అభిషిక్తునికిని వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేసి హేళన చేశారు. మీరేంట్రా చేసేది హేళన? ఆ మైకుల్లారా, మీరు ఎరగని దాని గురించి హేళన చేస్తున్నారని ఆయన నవ్వుతున్నాడంట. దేవుడు అంటే వీళ్ళ పిచ్చి చేష్టలు చూసి, వీరి అజ్ఞానమును చూసి, వీరి యొక్క మోటు పనులను చూసి దేవుడు నవ్వుతూ, ఆ 2వ పనులు దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. ఈ సంగతి మనిషి గమనించలేరు. దేవదాసయ్య గారు అన్నారు, ఎవరు గమనించగలరు మన దేవుని మహిమ? ఎవరు వివరించగలరు? చాలామంది ఇప్పుడు అప్పుడు కూడా వాక్యం చెప్పేవారు ఉన్నారు, అందులో నేను ఉన్నాను, కానీ అర్థం కాదు, వాక్యం అర్థం కాదు. ఈ వాక్యం మనకు తెలియజెప్పాలంటే భక్తులు ఉండాలి, భక్తుల ఆత్మ సహాయం ఉండాలి. భక్తుల ఆత్మ సహాయం ఎప్పుడు కలుగుతుంది అంటే, ఈ పౌలు గారే అంటారు, ప్రవక్తల ఆత్మలు పరిశుద్ధుల వశంలో ఉంటారు. చెప్పండి. ప్రవక్తల యొక్క ఆత్మలు పరిశుద్ధుల వశంలో ఉంటారు. కాబట్టి దేవదాసయ్య గారు పదే పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమారినుమా. అనగా ఓ నిష్కళంకుడా. పావురం అంటే కళంకం లేనివాడా, కపటం లేనివాడా, ఓ నిష్కళంకుడా, కళంకినయ్యున్న నన్ను పరిశుద్ధపరచు. ముందు నన్ను శుద్ధి చేసి ఆ పిదప నీ వరం నాకు దయచు. వాడుకుంటాను. అర్థమైందా ఈ మాట? మనిషి మనసు ఆలోచన శుద్ధి కాకపోతే దేవుని వరంతో నరుడు ఆడుకుంటాడు. దేవుని యూదులు కూడా యేసు ప్రభుతో పిల్లాటలాడినట్టుగా ఆడుకున్నారని, ఏమీ నేరము లేక ఈ ఘోర మరణం అనే పాటలో మనం పాడతాం. ఇవాళ కూడా దేవుణ్ణి నమ్ముకున్నవారు ఒకవేళ హృదయ శుద్ధి, ఆత్మశుద్ధి, ఆలోచన శుద్ధి, దేహశుద్ధి,
భావాల శుద్ధి లేకపోతే దేవుడు వరం ఇచ్చినా మనిషి ఏం చేస్తాడు తెలుసా? ఆడుకుంటాడు తప్ప వాడుకోడు. కారణము దేవుని వరమేదో దెయ్యం వరమేదో మనిషికి తెలియదు. సిలువ ధ్యాన పరులారా, సిలువ ధ్యానం దగ్గరికి వస్తున్న వారులారా, నా మట్టుకి దేవుడు నాకు అందించిన ప్రతి మాట విలువైనదిగానే మీ ముందు ఉంచుతున్నాను. ఆడుకుంటారో వాడుకుంటారో అది మీ ఇష్టం. ఎందుకంటే దేవుడు స్వతంత్రుడై ఉండి మన ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి మనకు కూడా స్వతంత్రతను ఇచ్చారన్న సంగతి మనం ఎరుగుదు. కాబట్టి ఓ నిష్కళంకుడమైన మా తండ్రి, ఓ పౌరమా, కళంకనయ్యున్న నన్ను నీ వరములు నేను వాడుకున్నట్లుగా నన్ను పరిశుద్ధిని చెయ్యి, నన్ను పరిశుద్ధపరచు. చాలామంది దేవా నన్ను శుద్ధినిగా చేయవా, దేవా నా ఆలోచనలు శుద్ధి చేయవా, నా తలంపులను శుద్ధి చేయవా అని ఎవ్వరు బ్రతిమలాడి దేవుడిని అడగరు. మీరు విన్నారో లేదో, తండ్రి గారు యేసురత్నయ్య గారు అప్పుడప్పుడు షార్ట్ మెసేజ్లు వస్తుంటాయి, షార్ట్ ఫిల్మ్లు వస్తుంటాయి. ఆయన చివరి రోజుల్లో, మరి కరోనా టైంలో చివరి రోజుల్లో బయట తిరగడానికి వీలు లేనప్పుడు ఆ స్వచ్ఛాల్లోనే, ఆ గార్డెన్లోనే మన కుర్రాళ్ళంటే కుర్రాళ్ళని కూడా పెట్టుకొని ఇలాగే వీడియో దగ్గర పెట్టుకొని ఉండలేక, ఆత్మను ఆర్పుకోలేక, ప్రవచించడం మానలేక కొన్ని మాటలు, 2 మాటలు షార్ట్ ఫిల్మ్ చేసి లైవ్లో పెట్టారు. దాంట్లో ఈ బోధ ఉంటుంది. ఏ నరుడైనా సరే, దేవా నన్ను శుద్ధిని చేయంటే దేవుడు శుద్ధి చేస్తాడు. దేవా నా అంధత్వం తొలగించంటే దేవుడు అంధత్వం తొలగిస్తాడు. దేవా నువ్వు నాకు దర్శనం ఇయ్యంటే దేవుడు దర్శనం ఇస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఎవరికి ఎడముగా దూరంగా ఉండడు పిల్లలారా అని చక్కని బోధ చాలా సున్నితంగా షార్ట్ ఫిల్మ్లో చేసి పెట్టారు. ఎప్పుడన్నా వస్తుంటుంది చూడండి, మీకు ఫేస్బుక్లో అప్పుడప్పుడు బయటకు వస్తుంది. కాబట్టి భక్తుల దగ్గర భక్తి నేర్చుకోవాలి. దేవాలయంలో భక్తి చేసి భక్తి బోధించే బోధకుడు భక్తిని అభ్యసించిన తర్వాత బోధించాలి. భక్తిని అభ్యసించకుండా బోధ చేయకూడదు. అయ్యగారు అన్నారు, పరిశుద్ధాత్మ రాకముందు ప్రకటనకు పోవద్దు. నువ్వు పరిశుద్ధుడు కాకుండా, నీ మాట శుద్ధి కాకుండా, నీ మనసు శుద్ధి కాకుండా, నీ జ్ఞానము శుద్ధి కాకుండా దేవుని గురించి మాట్లాడద్దు. అప్పుడు నిన్ను చూపించి దెయ్యం నిన్ను వాడుకుంటుంది. దెయ్యం నీలోనికి వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే కొండ మీద నుంచి కిందకు దూకే, ఆయన తన దూతలుగా ఆజ్ఞాపిస్తాడు, వారు వచ్చి చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుందరు అని రాయబడి ఉంది కదా, దూకే అని చెప్పి దెయ్యం యేసు ప్రభువుని అడిగింది. ఇలా కొంతమంది కొన్ని దుర్బోధలు చేస్తుంటారు. కాబట్టి బోధించే బోధకుడు కూడా ముందు దేవుని దగ్గర, ఇంకా భక్తుల దగ్గర కూడా కొంచెం భక్తి, శుద్ధి, జ్ఞానము, పద్ధతి నేర్చుకోవాలి. ప్రవర్తన పద్ధతి, మాట్లాడే పద్ధతి, ఆలోచించే పద్ధతి, ఇవన్నీ నేర్చుకోవాలి. పౌలు గారు ఈ విషయాలనే చెప్పి, పిల్లలారా పౌలు గారు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఆ విషయాలు చూపించి మర్మం నీకు చూపిస్తున్నాను అని అన్నారట. పిల్లలారా పౌలు గారితో దేవుడు సాక్షాత్ అనక ప్రభువు చూపించింది. ఈ భూరాజులు యెహోవాకు ఆయన అభిషిక్తునికి వారు వ్యతిరేకంగా ఆలోచనలు ఆలోచిస్తున్నారు. వీళ్ళ అమాయకులు, వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ తలంపులు చూసి నేను నవ్వుతున్నాను, నా మహిమ వారు ఎరగరు అని చెప్పి అంతరంగ సిలువను చూపించారట. ఈ అంతరంగ సిలువను గుర్చినటువంటి సంగతి సుమారు 3-4 సంవత్సరాల పూర్వం ఒకసారి చెప్పాను. ఎక్కడ చెప్పానో మీరు చెప్పాలి. మీరే కానీ సిలువ ధ్యానం మీద ఆసక్తి కలిగిన బిడ్డలైతే ఈ సంగతి నేను ఎక్కడ చెప్పానో మీరు చెప్పాలి. ఇది మీకు పరీక్ష. అయితే పిల్లలారా, ప్రభువు పౌలు గారు చూపించింది అంతరంగ సిలువ. ఈ అంతరంగ సిలువలో దేవునికి ఆనందం కనబడుతుందంట. బహిరంగ సిలువలో భక్తునికి దుఃఖం కనబడుతుంది. భక్తునికి దుఃఖం, మనకు దుఃఖం లేదులేండి. మనం దుఃఖం పడం, ఎందుకంటే మన దుఃఖం పడాలంటే మనకు రావాలి బాధ. మనకున్న బలహీనత ఏంటి తెలుసా? అయ్యో పాపం అనే మనసు ఎప్పుడో మాయమైపోయింది.
పిల్లల చేతిలో ఉన్న మిఠాయి పట్లం గెద్దొచ్చి ఎత్తుకుపోయినట్లుగా మానవత్వపు విలువలు తోటి వారిని ప్రేమించడం, గౌరవించడం, సన్మానించడం, అర్థం చేసుకోవడం అనేటువంటి లక్షణాలు సాతాను ఎప్పుడో పట్టుకుపోయింది. ఎప్పుడో మనుషుల్లోంచి పట్టుకుపోయింది. ఇప్పుడు అది మనుషుల్లో లేదు. మనుషుల్లో ఏముందంటే దుష్టత్వం, కుట్ర ఆలోచనలు. ఇవి దురిత నైజములు. ఏమన్నారు? అది కూడా ప్రార్థన చేశారు అయ్యగారు. దురిత నైజపు వేరు ఎరిగి పరిశుద్ధ నైజము నాకు సంపదకి ఇవ్వ తండ్రి. పరిశుద్ధంగా జీవిస్తే అది సంపద. అది నాకు ఈ తండ్రి అని దైవజనుడు దేవదాసయ్య గారు ప్రార్థన. అయితే పిల్లలారా, పౌలు గారికి దేవుడు చూపించినటువంటి దర్శనం ఇది మర్మయుక్తమైనది, ఎవరికి కనబడదు, వినబడదు, నమ్మసక్యం కాంతి. కారణం ఏంటంటే సంఖ్యాకాండము 24వ అధ్యాయంలో బిలాముకు దైవ దర్శనం కలిగింది. 17వ వచనం ఓసారి ఎవరన్నా చదువుతారా? సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమందున్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపమున్నట్టుగా. చాలు. కింద నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులను అందరినీ నాశనం చేయనని 2వ భాగంలో అంటారు. అంటే దేవుడు బిలాముకు దర్శనమిస్తున్నాడు. దైవత్వంలో ఉన్నటువంటి వాస్తవ్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు బిలాము. అనివార్యంగా పరిస్థితిని బట్టి దేవుని నెరక్క దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు బిలాము. బాలాక్ అనేవాడు బిలామును భ్రమ పెట్టాడు. నువ్వు ప్రవక్తవు కదా, నువ్వు బలవంతుడు కదా, నీకు ధనబలం, కండబలము, అండబలము, జనబలం ఉంది కదా, నీ బలప్రయోగం చేసి ఆ దేవుని ప్రజలకు హానికరంగా నిలబడు అని చెప్పి బిలామును బాలాకు ప్రేరేపించాడు. సరే, బాలాకు మరి ఇంటెడు ధనం ఇస్తా అన్నాడు కాబట్టి బిలాము వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి దేవుడు అతని ఆలోచనలు, అతని మాటలను తారుమారు చేశాడు. అతను ప్రవక్తే కానీ అతని ఆలోచనలు, అతని మాటలు తారుమారు చేస్తే బిలాము యొక్క తలంపులు తల్లకిందులైనవి అంట. పిల్లలు అర్థమవుతున్నాయా మాటలు? ఇంకా విపులంగా ఏమైనా చెప్పనా? లేకపోతే అయ్యగారు నీరసంగా చెప్తున్నారు, కొంచెం సురుగ్గా చెప్తే బాగున్నాను ఎవరికైనా ఉందా? అలా కావాలంటే అలా చెప్తాను కేకలేసి. కానీ నా ఉద్దేశం ఏంటంటే ప్రతి మాట మీ హృదయంలో నాటపడాలి. మనస్సు పెట్టి నేను అంటాను కదా, నా జీవితాన్ని నేను మార్చుకోలేకపోయాను. నా జ్ఞానం ఉంది, నా జ్ఞానం నన్ను బ్రతికించలేదు. నాలో విద్య ఉంది, నా విద్య నన్ను పోషించలేదు. నాలో ఏ ఉన్నా నాకు అక్కడికి రాలేదు. నా క్రీస్తు ప్రభువారి శిలువ తప్ప నన్ను రక్షించింది ఏది లేదు. ఇప్పటికీ కూడా మీరెరిగిన సత్యం పలు పర్యాయములు చావుగోతులో నుండి దేవుడు నన్ను పైకి లేవనెత్తాడు. కాబట్టి మీకు ఒకవేళ మీరు ఆదమరిసి ఉన్నా సరే, నా జీవితం మీకు ఒక సాక్ష్యంగా, నా క్రీస్తు శిలువ మీ జీవితానికి ఒక సాక్ష్యంగా, మీ ఆత్మీయ జీవనంతో పాటు ఆర్థిక జీవనంతో పాటు ఆరోగ్య జీవనం కూడా ఎప్పటికైనా కుదుట పడాలని నా రోదన ఇదే. నా తండ్రికి చేసే ప్రార్థన కూడా ఇదే. కాబట్టి ప్రతి మాట మీ దగ్గరికి రావాలి, మీ మనసులో అది నాటబడాలి. బిలాముకు ఇప్పుడు దేవుడు కనబడుతున్నాడు. ఎలాగా అంటే అక్కడ చెప్తున్నారు కదా, ఆయనను చూస్తున్నాను, ప్రస్తుతం ముందున్నట్టు నేను ఎరిగినట్టుగా కాదు. తర్వాత ఏమంటాడు, ఆయనను చూస్తున్నాను కానీ సమీపంగా ఉన్నట్టుగా కూడా. ఎందుకు ఈ మాట చదివించానంటే దేవుడు కనబడతారు, నరుడికి అర్థం కాదు. అందరికీ కనబడతారు, దేవుడు అందరికీ కనబడతారు. కానీ మనిషికి అర్థం కాక దానిని గురించినటువంటి కాన్సన్ట్రేషన్ అంటే దృష్టి మనం పెట్టక, ఏదో పగలంతా కష్టపడ్డాం, అలిసిపోయాం, కలో గింజ దొరికింది, నీడ ఉంది,
కొంచెం గాలి వేయడానికి ఫ్యానో గీనో ఏదో ఉంది, నడువు వాల్చడానికి మంచం ఉంది, పరిచయం చేయడానికి ఇళ్ళలో పిల్లలు ఎవరో ఉన్నారు. ఆదమరిచిపోతాం, రాత్రి ఆదమరిచి పడుకుంటాం. ఆదమరిచి పడుకున్నప్పుడు దేవుడే వచ్చిన ఈ దేహము ఆ ఆత్మకు మెలకు రానివ్వదు. అందుకనే తిండి చేతను, మత్తు చేతను, ఐహిక విచారం వలను మీ దేహములు మందమై ఉన్న ఎడలా అని యేసు ప్రభు అంటారు. విన్నారా ఈ వాక్యం? సోదరులారా, ఈ వాక్యం విన్నారా? తిండి వలనను, మత్తు వలనను. మత్తు దేని వలన వస్తుంది? మీకు తెలుసా సంగతి. ఐహిక విచారం వలనను మీ దేహములు ఒకవేళ మందముగా ఉన్న ఎడల దేవుడు కనబడినా సరే అది గ్రహించనవదు, గ్రహింపలోనికి తీసుకొని రాదు ఈ దేహం. ఇది కూడా ఈ సౌలు గారి జీవితానికి కూడా కంపేర్ చేసి చూస్తే, అక్కడ బిలాము జీవితానికి కూడా పోల్చి చూసిన, ఇక్కడ సౌలు గారి జీవితానికి పోల్చి చూసిన, ఇవాళ విశ్వాసులమై ఉన్న మన జీవితానికి పోల్చి చూసిన ఇదే విధి జరుగుతుంది పిల్లలారా. ఇదే విధి జరుగుతుంది. కాబట్టి దేవుడు అందరికీ కనపడతాడు. అయితే ఏ రూపంలో చూస్తావు దేవుడు? నువ్వు ఎలాగుంటాడని చూస్తావు? నువ్వు సిలువని చూస్తావా? సిలువ దేవుణ్ణి మోసింది కానీ దేవుడు కాదు. దైవత్వాన్ని సంపాదించుకున్న ఒక అమూల్యమైనటువంటి ఆభరణం, మానవ ఆత్మలకు ఆభరణం అది. స్త్రీలకు మెడలో ఆభరణం ఉంటే అలంకారం, పురుషునికి ఒంటి మీద ఆభరణాలు ఉంటే అలంకారం. ఆత్మకు ఈ సిలువ ఉంటే అలంకారం. పిల్లలు, సిలువ ధ్యానంలో బోధ కంటే ప్రాముఖ్యమైన మానవత్వాన్ని, దైవత్వాన్ని ఒకటి దాంతో ఒకటి పోల్చుకొని చూసుకున్న ఎడల మనం చేసే ఈ సిలువ ధ్యానానికి గొప్ప విలువ దేవుడు కడతారు. అలాగే అందరికీ కనబడతారు దేవుడు, అందరితో మాట్లాడతారు, కానీ ఎవరు గ్రహించరు. కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్నట్టు కాదు, నువ్వు చూస్తున్న ఈ సిలువలాగా కాదు, నువ్వు చూస్తున్న ఆ ఫోటోలో బొమ్మలాగా కాదు, నీవెరిగిన రూపం కాదు, కానీ నీవెరగని రూపంలో ఆయన కనబడతాడు. డోంట్ కేర్, బై మిస్టేక్ వదిలేస్తాం. అది దేనిలో కనబడితే మనకేం కావాలి? మనం గత పట్టించుకోం. కాబట్టి పౌలు గారి విషయంలో కూడా దేవుడు అంతరంగ సిలువను చూపిస్తున్నారు. అంతరంగ సిలువను చూసినప్పుడు ఆయన అంటాడు కదా, ఆ సిలువను గురించి విపులంగా వివరించలేక, ఆ సిలువ గురించి నేను లోకాన్ని సిలువేసి, ఆ సిలువకు నేను లోకాన్ని నాకు సిలువేసేసుకున్నాను. కాబట్టి మీరు జ్ఞానులు, ఆ జ్ఞానుల వల్లే మీరు జ్ఞానాన్ని అడిగినా, లేక సూచక్రియలను అడిగినా, సూచక్రియల విషయంలోకి వస్తే యేసు ప్రభువు మాట చెప్పారు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో. మనకు చాలా తెలుసున్న సంగతులు ఇవన్నీ. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మరి నినివే వారిని గురించినటువంటి సూచక్రియ తప్ప ఈ కాలపు వారు నన్ను సూచక్రియలు అడుగుతున్నారు, కానీ ఏ సూచక్రియ ఇప్పుడు వారికి చూపించబడదు అని మరి 38వ వచనం, 12:38. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యుల్లోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా, నేను వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియలను అడుగుతున్నారు, ప్రవక్త అయిన యోనాను గూర్చినటువంటి సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియయు అయినను వారికి బడదు. ఏ సూచక్రియ అనుగ్రహింపబడదు. యోనాకు జీవితంలో చేసినటువంటి సూచక్రియ, యోనా జీవితంలో ఏ సూచక్రియ చేశారు? ఎవరి గురించి చేశారంటే నినివే వారిని గురించి చేశారు. నినివే వారి గురించి చేసినటువంటి దేవుని క్రియ యోనా వెర్రితనంగా వాడుకున్నాడు కాబట్టి అతను నాశనానికి దారి తీసింది. తెలుసు కదా, సబ్జెక్ట్ మనలో చాలామందికి తెలుసు కాబట్టి దాటుకుంటూ వెళుతున్నాను. యోనా దేవుని వరమును దైవికంగా వాడలేదు. దేవుడు నశించుతున్న జనముల కొరకు
తాను ఏర్పాటు చేసుకున్నటువంటి దాసుని మీద భారము బాధ్యత పెట్టాడు. ఆ బాధ్యతను దేవుడు చూపించి నడిపిస్తుంటుండగా వెర్రితనంగా ఎంచుకున్నాడు ఈ యోనా గారు కూడా. కాబట్టి ఇప్పుడు దేవుడు ఇక ఈ శాస్త్రులు పరిశీలు వీళ్ళందరూ కూడా నీ వలన ఒక సూచక్రియ చూడకోరుకున్నాం యేసు అని అడిగితే, అబ్బాయి సూచక్రియలేని మాటి మాటికి చేస్తే మత్తు ఎక్కువైపోద్ది మనిషి. అంటే అర్థమైందా? అలవాటైపోయింది. బోధ ఎలాగ అలవాటైపోయిందో, ప్రార్థన ఎలాగ అలవాటైపోయిందో, భక్తి ఎలాగ అలవాటైపోయిందో, ఇది ఎలాగైందంటే స్లో పాయిజన్లా తయారైపోయింది అనమాట. ప్రార్థనలో ఉన్నాం అనుకుంటున్నాం కానీ దాని విలువ మనకు తెలీదు, దాని మర్మము ప్రభావం మనలో ఉండడం లేదు. దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాము కానీ సారం ఏంటో తెలియదు, నిస్సారం ఏంటో తెలియదు. దేవాలయంకి వస్తున్నాం కానీ వచ్చటం వలన కలిగిన ఫలం ఏంటో తెలియదు, ఫలితం ఏంటో తెలియదు. పలు విధ పదములరసి ఫలితమేమి గానాలేక, పలు విధ పదములరసి ఫలితమేమి గానాలేక, సిలువ ఎదుట నిలచినాడను రాని సిలువే నా పంతగాని పరదేశు మన దేశస్థుడే. ఈయన కూడా ఓ అగ్రకులానికి చెందినటువంటి కమ్మవాడు. పలు విధములైనటువంటి ప్రయత్నాలు జ్ఞానమును వాడి పలు విధములైన భక్తి భావాలను అన్వేషించాను కానీ ఫలితం ఏమి కనబడలేదు. మొన్న చెప్పాను, కేరళ బ్రాహ్మణుడు ఏం పేరు, నీలగంట ఘోరే గారు ఉన్నారు. ఆనిముత్యాలు మానవత్వంలో అక్కడ ఉన్నాయి. మనము అలాంటి వాటిని ఎదగడం లేదు, అటువంటి వాటి మీద మనసు పెట్టట్లేదు. ఈ పంతగాని పరదేశ్ గారు కూడా దైవాన్వేషణలో ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎన్నో దాన కార్యాలు చేశాడు, ఎన్నో ధర్మకార్యాలు చేశాడు, ఎన్నో ఉపవాసాలు చేశాడు. ఏం ఫలితం కనపడలేదు. కాబట్టి పలు విధం పదములు నరిసి ఫలితం ఏమి గానక ఇప్పుడు నీ సిలువ ముందుకు వచ్చి నిలబడ్డాను అంటాడు ఆయన. సిలువ ధ్యానానికి వస్తున్న పిల్లలారా, ఈ సిలువ నువ్వు నేను ఊహించుకున్నంత తేలికైన స్వభావంలో లేదు, ఇది బహుభారమైంది. దావీదు అంటారు, జీవము గల దేవుని చేతుల్లో పడుట బహు భయంకరము. జీవము గల దేవుని చేతిలో మనం వచ్చామంటే అది పిల్లలారు బహు భయంకరము అంటే అర్థం ఏంటంటే దైవత్వాన్ని నరుడు భరించడమే చాలా భారం అన్నమాట. దైవత్వాన్ని నరుడు భరిస్తే తన మీద తనకి ఏ భారం ఉండదు. తన దేహములో ఉన్న బలహీనత కూడా అతనికి భారం అనిపించదు. తన ఇంటిలో ఉన్న, తన ఊరిలో ఉన్న, తన సంతానంలో, తన వారసులలో ఉన్న ఏ భారము కూడా అతనికి భారం అని అనిపించదు. కారణం అంటే నీ భారం మోయివాడు యెహోవాయే. నిజమా? అవును. ఈ భక్తులు అది నిజమని చెప్తున్నారు. ఆ భక్తులు వారు అనుసరించినవి చెప్తున్నారు. ఇప్పుడు మనకు దోచినట్టుగా మనం పోవద్దు. ఒక గొప్ప సాక్ష్యములు, గొప్ప గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. ఈ సాక్ష్యాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ అనుభవం నుంచి వచ్చాయి. ఈ అనుభవం మనకు అందనప్పుడు ఆ సాక్షిని జతపరుచుకుంటే కొంత మన బ్రెయిన్ వెలుగుతుంది. కాబట్టి పలు విధ పదములరసి ఫలితమేమి గానాలేక, సిలువ ఎదుట నిలచినాడను రాని సిలువే నా ప్రియులారా, బహిరంగ సిలువ, అంతరంగ సిలువ. ఇప్పుడు అంతరంగ సిలువ యొక్క రూపము చెప్పాను కదా. బిలాము చూస్తున్నాడు కానీ ప్రస్తుతము ఉన్నట్టుగా కాదు. బిలాము చూస్తున్నాడు కానీ తనకు ఎదురుగుంట సమీపంగా ఉన్నట్టుగా కాదు.
వాక్యాన్ని ఆపుతున్నాను. సమయమైంది కాబట్టి దేవుని చిత్తమైతే అంతరంగ శిలువ ధ్యానం రేపటి భాగంలో తెలియజేస్తాను. మరి మీరు విన్న విషయాలు వ్యర్థముగా కొట్టుకుపోకుండా మోకరిందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధపరచు తండ్రి, నీ పరిశుద్ధతతో సహవాసానికి వచ్చాను, దైవత్వంతో సహవాసానికి వచ్చాను. మాటలు జ్ఞాపకం పెట్టుకోనండి. మానవత్వంలో ఉన్న దోషములు, శారీరక జీవితంలో ఉన్న దోషములు నేను తీసుకోలేనివి, నేను మార్చుకోలేనివి, నేను మొయ్యలేని భారములు, బాధ్యతలు నువ్వు పరిశుద్ధ పరిస్థితి తీరతాయని వింటున్నాను. నా కన్నులు చూసింది మోసకరమని, నీవు సిద్ధపరిచి ఉంచింది అగమ్య గోచరం, నా జ్ఞానానికి అందందని. మరొక విషయానికి వస్తే నేను ఆరాధించే, నేను సేవించే సిలువ ఇది బహిరంగమైందని, దీని యొక్క సులక్షణము అంతరంగంలో ఉన్నదని నీవు తెలియచేసిన మాటలను బట్టి ప్రార్థించుతున్నాను తండ్రి అని ఈ దినపాఠంలో ప్రార్థన కార్యక్రమం జరిగించుకుందాం. రేపు ఈ సబ్జెక్ట్ ఎక్కడి వరకు చెప్పానో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆపేరయ్య గారు పలానా మాటతారని రాసి పెట్టుకోండి. దాన్ని మళ్ళీ రేపు మీకు కంటిన్యూ చేసి అంతరంగ సిలువ, ఇహలోక పరలోక మర్మములు, భూలోక పరలోక పరిశుద్ధులు, నరలోక పరిశుద్ధులు, పరలోక పరిశుద్ధుల సహవాసం సిలువ ద్వారాగా ఎలాగ సంధి చేయబడిందో ఈ సంగతులన్నీ రేపు ధ్యానం చేద్దాం. ఏమన్నాడు యేసు, ఏమన్నాడు పౌలు, ఇలాంటి గత్తర మాటలు ఉండకూడదు. ఆత్మ శుద్ధి చేయబడాలి, మన హృదయం శుద్ధి చేయబడాలి, పవిత్రంగా ఉండాలి. భక్తుని పేరు చెప్పిన, దేవుని పేరు చెప్పిన, ఆఖరి నీ పేరైనా నా పేరైనా మన బిడ్డల పేర్లైనా పవిత్రమైన వాటిగా, ఘనమైన వాటిగా ఎంచి ఈ సమయంలో ఉచ్చరిందాం. తండ్రి మనల్ని అందరినీ శుద్ధి చేస్తారు. అట్టి ధన్యత, అట్టి ఆశీర్వాదం శిలువధారి అయిన క్రీస్తు ప్రభు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన